శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. క్యాండిల్ ర్యాలీలో వేలాదిగా ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందంటోంది వైఎస్ఆర్సీపీ. విజయవాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల క్యాండిల్ ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కాశీబుగ్గ తొక్కిసలాట్లో జరిగిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, ఎలా చూస్తారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా వెంకటేశ్వర టెంపుల్లోనే ఇవి జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చెప్తారు? పరిపాలన మేర ధ్యాస లేదు, భక్తులకి భద్రత కల్పించాలని చెప్పిన ధ్యాస ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబుకి లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి గారా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మేర ఒక అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి మీరు చూసుకుంటూ ఉందండి, తిరుమలలో తొక్కిసలాట్లో మనుషులు చనిపోయారు, సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానంలో మనుషులు చనిపోయారు, నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గారా పాపం భక్తులు చనిపోయారు. దేవుణ్ణి చూసి దండం పెట్టుకోవాలనుకుంటే పాపం వాళ్ళ ప్రాణాలు పైకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. సంఘటనలు జరుగుతున్నా అయినా అదే నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వాలు. సరైన భద్రత కానివ్వండి, వాళ్ళకి సౌకర్యాలు కానివ్వండి అందించకుండా నిర్లక్ష్యంగా పరిపాలన చేస్తాను. ఈరోజు దాన్ని ఏమన్నా ప్రశ్నిస్తే, ఏమన్నా క్వశ్చన్ చేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు, తిరుమలలో జరిగిన తప్పులను ఎత్తి చూపితే అక్కడ మా నాయకులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు. ఈరోజు ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. నిన్న నారా లోకేష్ గారు వెళ్ళారు. ఈరోజు ఆ వ్యక్తులకి, చనిపోయిన వ్యక్తులకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తే 15 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో కట్టారని చెప్పని సమాధానాలు మీరు చెప్పాల్సింది. మనుషుల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదా అని చెప్పని ఈరోజు ఆ కూటమి నాయకులు మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. చంద్రబాబు నిన్న ఇంత ఘటన జరిగితే ఆయన లండన్ టూర్ వెళ్ళిన పరిస్థితి, మరొక పక్క లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. ఉచిత బస్సు కారణంగా ఇంతమంది జనాలు వచ్చారంటూ ఆయన హేళనగా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఏం చెప్తారు? చాలా దుర్మార్గంగా పరిపాలన చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి కూడా హిందూ దేవాలయాలకు కానీ, హిందూ భక్తులకు కానీ ఎక్కడా కూడా భద్రత లేకుండా చాలా ఆటకాయితనంగా పరిపాలన చేస్తున్నాడు. నిన్న బాధ్యత గల ముఖ్యమంత్రి అతను నిన్న ఏం మాట్లాడాడండి? అడిగితే అది ప్రైవేట్ టెంపుల్, కొంతమంది కావాలి టెంపుల్ కట్టి ఇలా చేస్తున్నారని చెప్పని దేవాలయాల ఎవరైతే నిర్మించారో వాళ్ళని హేళన చేసే విధంగా నిన్న మీరు చెప్పిన విధంగా లోకేష్ కూడా ఉచిత బస్సు వల్ల అంట అన్ని దేవాలయాలకి జనాభా పెరిగిపోయారంట. ఏం మాట్లాడుతున్నారు అసలుకి? ఒక పద్ధతి లేని, ఒక ఈ సిస్టమ్ లేకుండా హిందూ దేవాలయాల మీద కనీసం శ్రద్ధ కూడా లేదు, వాళ్ళకి శ్రద్ధ కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మన తిరుపతి సంఘటన కావచ్చు, సింహాచలం సంఘటన కావచ్చు, అదేవిధంగా ఈరోజు కాశీబొగ్గ సంఘటన కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం కావచ్చు, కాశీనాథ సత్రం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గతంలో చంద్రబాబు పరిపాలనలోనే 2014 నుంచి 19 వరకు దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలో దేవాలయాల్ని దుర్మార్గంగా కూల్చేసి ఆ విగ్రహాలని తీసుకెళ్లి విఎంసీ చెత్త వ్యాన్లో తీసుకెళ్లి విఎంసీలో పడేశారు. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు. అదేవిధంగా నిన్న చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు, ఒక ప్రతి మనిషికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, టెక్నాలజీని చాలా ఉపయోగిస్తాము అని చెప్పి పదే చంద్రబాబు నోట అంటే వింటూ ఉంటాం. ఇప్పుడు వరుసగా ఒక ఘటన కాదు, 3 ఘటనలు ఈ సంవత్సర కాలంలో 3 ఘటనలు జరిగిన పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడా కూడా ఒక ఘటన మించి ఇంకో ఘటన జరుగుతుంది, ఎక్కడ కూడా అదుపు లేకుండా ఉన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా హిందూ దేవాలయాలు, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. చీమ కుట్టడం అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి కార్యక్రమం, అప్పుడు చనిపోయారు. అది ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నారు, సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. కాశీనాయన టెంపుల్లో అన్న సత్రాలనే పగలగొట్టారు ఆ జిల్లా అధికారులందరూ వెళ్ళి. అలాగే నిన్న మన చిన్న తిరుపతిలో చూస్తే
గోవులు, ఆవు, దూడ చనిపోయినాయి. అలాగే తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలేమో మా మీద నెట్టారు. మీరే చేశారు, మీరే ప్రచారం చేశారు. నిన్న టీటీడీ బోర్డు మీటింగ్లో దాన్ని ప్రైవేటైజేషన్ చేద్దామా, ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇట్లాగా హిందువుల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పని మనకి 16 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మూలంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ ఫోరాల్స్లో మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలియజేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం నిన్న చనిపోయినటువంటి వారు, తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారు ఆత్మకి శాంతి చేకూరాలని ఉద్దేశంతో ఈరోజు మేము కొవ్వొత్తుల ప్రదర్శన చేశాం. ఇది చెప్తున్నారు, ఎవరైతే చనిపోయారో తొక్కిసలాట్లో వాళ్ళకి ఆత్మలకు శాంతి చేకూరాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ కొవ్వొత్తుల ప్రదర్శన అయితే చేసింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యం కూడా ఈ మరణాలకి కారణంగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇన్ని ఘటనలు జరుగుతాయి, వరుసగా 3 ఘటనలు జరిగిన ఘటనలు జరగకుండా నివారించడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల క్యాండిల్ ర్యాలీ చేపడుతున్న నేపథ్యంలో తిరుమల నుంచి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 గంటలలో అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయినా కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాశీబుగ్గలో జరిగిన మరణాలకి సంతాపంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నివాళులు కూడా అర్పించిన క్యాండిల్ తో ర్యాలీగా వచ్చి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ఇక్కడ లక్ష్మీపురం సర్కిల్ దగ్గర ఈ క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు మేయర్ శిరీష గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని సమాచారం ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అని చెప్పండి, ఇలాంటి కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు, అదేవిధంగా అనేక చోట్ల కూడా ఇలాంటి తొక్కిసలాట్లు జరిగిన ఘటన ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూస్తారు? భక్తులందరూ ఎక్కువ మంది ఒకేసారి రావటం, తొక్కిసలాట్లో దాదాపుగా 10 మంది మరణించడం, కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటం, మరికొందరికి గాయాలవటం. సో ఇటువంటి సంఘటనను సంఘీభావం తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో మా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారు, అలాగే నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి గారు, కార్పొరేటర్స్, పార్టీ సీనియర్ నాయకులు అందరం కూడా ఈ దుర్ఘటనకు సంతాపం తెలుపుతూ ఇవాళ తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకటి గమనించాలి, ఇది ఒక ప్రైవేట్ ఆలయము, దీన్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు అని చాలా సులభంగా చెప్పడం ప్రభుత్వం చూసాం. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పడం కాదు. ఎందుకంటే ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలే తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఇలాంటి తొక్కిసలాట్లే జరిగి దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే సింహాచలంలో కూడా చందనోత్సవం లాంటి ఒక పర్వదినం. అంటే ఇవి 2 సంఘటనలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఒక ట్రస్ట్, అంటే
ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల క్షేత్రంలో పర్వదినాలే కాకుండా ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు. అటువంటి నిర్వహణ చేస్తున్నటువంటి టీటీడీలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగి చనిపోవడం, సింహాచలంలో 7 మంది చనిపోవడం, నిన్న జరిగిన సంఘటనలో కూడా దాదాపుగా 10 మంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ కానీ ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ తో ఖచ్చితంగా భక్తుల ప్రాణాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక సంఘటన జరిగినప్పుడు ఏ కారణాల్లో జరుగుతోంది, ఇటువంటి భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఏం తగిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి నివారణ అంటే ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందనేది ఈ వరుస సంఘటనల్లో తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు, ఇది గవర్నమెంట్ వైఫల్యం కాదు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తాం? ఇటీవల కాలంలోనే ఆ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కాశీబుగ్గలో చాలా ప్రాచుర్యం పొందిందనేటువంటి విషయం ఖచ్చితంగా స్థానిక ఇంటెలిజెన్స్ వారికి, పోలీస్ శాఖ వారికి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కొంచెం ముఖ్యంగా చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండుంటుంది. ఆ ఉన్న సందర్భంలో ఏకాదశి నాడు, అది కూడా కార్తీక మాసంలో ఎక్కువ మంది భక్తులు వస్తారన్న విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుంటుంది. తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేవలము తమ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి కూడా చేయకోకుండా తన పందాన్ని మార్చుకొని వ్యవహరిస్తుంది. ఆ సందర్భంగానే వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. టీటీడీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోయిన కారణంగానే అక్కడ కూడా వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరగడం, సింహాచలంలో కూడా జరగడం, అక్కడ ఒక 8 మంది చనిపోవడం, నిన్న ఒక 10 మంది చనిపోవడం. వీటన్నిటికన్నా ముందు 2014లో ఆయనకున్నటువంటి ఫోటో వీడియో పిచ్చితో రాజమండ్రిలో జరిగినటువంటి పుష్కరాల సందర్భంగా దాదాపు 30 మందిని పొట్టన పెట్టుకోవడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ప్రజల యొక్క సంక్షేమము, ప్రజలకు సంబంధించిన విషయాలు ఏవి పట్టకుండా కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని అరెస్టులు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా మాత్రమే తమ రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన తప్ప మరొకటి లేకోకుండా ఈ రోజు ప్రజల్ని గాలికి వదిలేయడం వల్లనే ఇటువంటి సంఘటన జరిగింది. కాశీబుగ్గ మఠం కానీ అది ప్రైవేటు సమస్య, ప్రైవేటు దేవాలయం నడుపుతున్నారు. అలాంటిది జనాలు ఎక్కువైపోయినారు, మాకేం తెలియదని పోలీస్ వ్యవస్థ నిర్ణయంగా మాట్లాడడం, ఇర్రెస్పాన్సిబుల్ గా గవర్నమెంట్ దాన్ని చేయడం అనేది చాలా దుర్మార్గం. అలా ఎందుకు మొన్నటికి మొన్న మన కపిల తీర్థంలో కూడా ఒక నెలకు ముందు కూడా ఎంత తోసులాడుకొని జరిగి తొక్కిసలాడుకొని చూస్తాను. కరెక్ట్ గా సంవత్సరం రోజులకు ముందుగా తిరుపతిలో బైరాబాద్లో 6 మంది ఎలా చనిపోయి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంపడమేగా పని పెట్టుకుని ప్రజలకి అడిగితే మేమేం చేయలేం, భక్తులు ఎక్కువైపోయినారని సాగు తప్పించుకున్నాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చేస్తున్నాం అంటే టోటల్ గా గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు ఉంటాయి, అక్కడ భక్తులు ఏ స్థాయిలో ఉన్నారనేది లోకల్ పోలీసులు చూస్తుంటారు. అయినా కూడా అక్కడ తొక్కిసలాట్లు జరిగినా కనీసం వాళ్ళని రక్షించేందుకు పోలీసులు యంత్రాంగం కూడా అక్కడ లేకపోవడం అనేది అక్కడ ప్రభుత్వం వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరణించారో వాళ్ళకి 25 లక్షలకు పైగా ఎక్సైజ్ ఇవ్వాలి, ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.